హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి అండి, పెద్ద విగ్రహం ఇది ఆంజనేయ స్వామి. అలాగే సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అసలు మ్యాటర్ చెప్పలేదు కదా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ వైజాగ్, అక్కడికే వెళ్తున్నామండి. మీకు కూడా చూపిస్తాం. వెళ్ళేదారిలో ఆవులు, ఈ ప్లేస్ మాత్రం కొండెక్కినప్పుడు కార్నర్లో ఉంటుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంటుందండి. అలాగే ఇక్కడ సన్ రైజ్ చూసారా? ఈవినింగ్ టైం వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగుంది చెట్ల మధ్యలో నుంచి. అలా వ్యూ మాత్రం సూపర్ ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఎవరైనా టూరిస్టులుగా వైజాగ్ వచ్చి ఏ ప్లేస్ చూడాలో అర్థం కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేసెస్ వైజాగ్. ఇది లైట్ హౌస్ అండి. లైట్ హౌస్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. అది రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఇది నేవీ హౌసెస్ అండి. ప్లేస్ మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ప్రశాంతంగా హాయిగా అంత బాగుంటుంది. ఇక్కడ కొండల మధ్యలో నుంచి సూర్యుడిని, కొండలు, చెట్లు, అలాగే ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడికి వస్తున్నామని. ఎస్ అండి, యారాడ బీచ్. యారాడ బీచ్కి వస్తున్నాం మేము. వ్యూ మాత్రం కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు మాత్రం సూపర్ ఉంటుందండి. అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది. నేను చెప్పడం కూడా తక్కువే, మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే అంత బాగుంటున్నాయి ప్లేసెస్. టూరిస్టులు కూడా ఇప్పుడు హాలిడేస్ కదండి, టూరిస్టులు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ కొండ దిగుతున్నప్పుడు గంటెడ అన్ని విలేజ్ అండి అది. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. యారాడ లోపలికి వెళ్ళే ఆర్చ్ అండి అది. అక్కడ తాటి చెట్లు, ప్లేస్ మాత్రం ఒక విలేజ్లో ఉన్నట్టే ఉంటుంది సేమ్. టూరిస్టులు మాత్రం చాలామంది వచ్చిన్నారండి, ఎందుకంటే హాలిడేస్ టైం కదా. చూడడానికి తాటికాయలు కూడా ఉన్నాయండి అక్కడ. ఎవరైనా ఎంజాయ్ చేయాలి హాలిడేస్లో, మాకు తాటికాయలు దొరకలేదు అని ప్రాబ్లం ఉండదు. యారాడ వెళ్తే కంపల్సరీ దొరుకుతాయి. అలాగే మన స్నాక్స్ కూడా దొరుకుతుంది అక్కడ. నేను వీడియో తీస్తుంటే బాబు అలా చూస్తూ ఉంటున్నారనమాట, ఏం చేస్తుందా ఏంటా అని. మా హస్బెండ్ అలా మంచిగా, పిల్లలు లేరని ఒక బాధ తప్పితే మంచిగా ఎంజాయ్ చేస్తాం. అది కూడా మీకు చూపించాలి, వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ కదా అన్న థాట్తో మేము వెళ్ళామన్నమాట. లేకపోతే పిల్లలు లేకుండా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మేము. చాలా సరదాగా చాలా టైం స్పెండ్ చేసాం అక్కడ ఆడుకోవడం. ఫస్ట్ టైం పిల్లలు లేకుండా మేము కూడా వెళ్ళడం. వచ్చేటప్పుడు నైట్ అలాగే చూసారు కదా, నేను బీచ్లో ఎంత సరదాగా గడిపాను. మీరు వెళ్తే కంపల్సరీ చెప్తారు చాలా ప్లేస్ బాగుంది. కానీ అక్కడ ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటి తెలుసా? మునగడానికి అవకాశం లేదండి, ఎందుకంటే కొంచెం డేంజర్ ప్లేస్ అనమాట యారాడ. అందుకని నైట్ వచ్చాము, హోటల్లో బిర్యానీ తిన్నాం అనమాట. యాంబిషన్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను వీడియో. సూప్ ఆర్డర్ పెట్టుకొని తాగేస్తున్నాం అనమాట. హోటల్ ఏంటి ఎక్కడ మాత్రం అడగద్దు, ఎందుకంటే నేను వీడియో తీయలేదు వాటిని. వెజ్ సూప్ అనమాట. ఫ్రైడ్ చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉందండి. ఈసారి వెళ్తే మాత్రం వీడియో తీసి పెడతాను కంపల్సరీ. చికెన్ బిర్యానీలో ఆనియన్ నంచుకొని తింటుంటే మజానే వేరు. సూపర్ టేస్టీ అసలు బిర్యానీ మాత్రం. పిల్లలు లేకుండా ఫస్ట్ టైం బయటికి వెళ్ళి ఫస్ట్ టైం బిర్యానీ తింటున్నాం. ఎక్కడో కొంచెం గిల్ట్ ఫీల్ అనమాట, పిల్లలు లేరు కదా అయ్యా అని.
బిర్యానీ మాత్రం సూపర్ ఉందండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి. వీడియో లెంతీ అయినా కూడా చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! అందుకనేసి నేను నెక్స్ట్ వీడియోలో ఏమున్నాయో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.